చాలా, ఇక బయలుదేరు. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే చెప్పాల్సిన మీరే ఇలా చేస్తే ఎలా చెప్పండి? నేనెవరికీ చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. నేను దారి ఎంచుకున్నాను, నా దారిన నన్ను పోనివ్వు. ఆగండి, మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? మీరింటికి రావాలి. ఈ మాట చెప్పడానికి నువ్వెవరు? నేనెవరు తర్వాత చెప్తాను. మా బావ దశరథి గారు మీకోసం ఊరంతా వెతుకుతున్నారు. నేను మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్తాను. అప్పుడు నువ్వు చూసేది నా శవాన్ని దీపా. అది నీకు కావాలి అనుకుంటే తీసుకెళ్ళు. ఏంటో మా మాటలు? మాటలు కాదు దీపా, నువ్వు నన్ను ఇంటికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసినా, నేను కనిపించానని నా గురించి ఇంట్లో చెప్పినా నేను చచ్చినంత ఒట్టే. కాదు కూడదని నువ్వు మళ్ళీ నన్ను ఇంటికి తీసుకెళ్తే నిజంగానే నువ్వు నా శవాన్ని చూస్తావు. మీకు దండం పెడతాను, దయచేసి ఇలా మాట్లాడకండి. భార్య భర్తలన్న తర్వాత ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరి కారణంగా లేదా వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాల వల్ల గొడవలు వస్తాయి. అసలు గొడవలు జరిగిన భార్య భర్తలు ప్రపంచంలో ఎవరూ ఉండరు. కొన్నిసార్లు సర్దుకుంటాము, కొన్నిసార్లు నచ్చ చెప్పుకుంటాము, మరికొన్నిసార్లు మన వాళ్ల ముందు మనం ఓడిపోయి బంధాల్ని కాపాడుకుంటాము. ఇవన్నీ మీరు నాకు నేర్పించిన మాటలే. కానీ ఈ రోజు మీ మాటల్ని మీరే మర్చిపోయారు. అవును దీపా, నాకు బుర్ర సరిగ్గా పనిచేయటం లేదు. నేను గతాన్ని తవ్వుకొని ఎవరిని నిందించాలనుకోవట్లేదు. నేను అలా అనడం లేదమ్మా. నువ్వెలా అన్నా నాకే ఇబ్బంది లేదు దీపా. ఎందుకంటే నేనన్నీ చూసి అన్నీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇది మంచి నిర్ణయం కాదు. అది చెప్పడానికి నువ్వెవరు? ఎందుకు ప్రతిసారి నువ్వెవరు అంటున్నారు? అవునంటాను. కార్తీక్ నా కోసం వెతుకుతున్నాడంటే వాడికి నేను అత్తయ్యని కాబట్టి, నా భర్త నా కోసం వెతుకుతున్నారంటే నేను భార్యని కాబట్టి, నా కూతురు నా కోసం వెతుకుతోందంటే నేను తల్లిని కాబట్టి, వీళ్ళందరికీ నాతో బంధం ఉంది కాబట్టి నా గురించి ఆలోచించటంలో, నా కోసం వెతకడంలో అర్థం ఉంది. నీకు నాకు ఏ బంధం ఉందని నువ్వు నాకోసం వెతకాలి? చెప్పు దీపా, నువ్వెవరు? నాకోసం నువ్వెందుకు తపన పడాలి? నాకోసం నువ్వెందుకు బాధపడాలి? అసలు నాకోసం నువ్వెందుకు కన్నీళ్లు పెట్టుకోవాలి? నేను ఇంట్లోంచి వచ్చేయడానికి నా కారణాలు నాకుంటాయి. అవన్నీ నీతో ఎందుకు చెప్పాలి? నేను లేకపోతే ఎవరో ఏదో అయిపోతారని నువ్వెందుకు ఆరాటపడాలి? అసలు నీకు నాకు ఏంటి బంధం? అసలు నేను నీకేమవుతానని? నువ్వు నా అమ్మవి. అమ్మా, 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 అమ్మా,